భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ స్థలం విషయంలో సింగరేణి మున్సిపల్ అధికారుల మధ్య వివాదం చెలరేగింది. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం కోసం మున్సిపాలిటీ 50 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ స్థలం సింగరేణికే చెందుతుందంటూ సింగరేణి అధికారులు బోర్డు పాతటానికి వచ్చారు. వారిని అక్కడున్న చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. 40 ఏళ్లుగా 40 పైగా కుటుంబాలు ఈ స్థలంపై ఆధారపడి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తమ జీవనం సాగిస్తున్నారని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కమిషనర్ గారు ఉన్నారు, మీరు అధికారే కదా, మీరు సింగరేణి తరఫున పెట్టాలి సార్. మరి గొడవ చేసినప్పుడు మీకు మాకు గొడవ అవుతుంది సార్. మీ ఆస్తి కాదు, మా ఆస్తి కాదు. మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ మేము కొట్లాడుతున్నాం, మేము బతకడం కోసం కొట్లాడుతున్నాం. మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు సింగరేణి ఉద్యోగం ఇంకా లేకపోయి ఉంటే ఇక్కడికి వచ్చిన సార్. నలభై సంవత్సరాల నుంచి పాత మార్కెట్ ఉన్న కాడ నుంచి మాకు అక్కడ నుంచి సార్ మా డెవలప్మెంట్ కోసం ఈ రైతు బజార్ కోసం అని తీసుకొచ్చి మాకు ఇక్కడ ప్రతి దానికి మాకు సార్ వచ్చి సహకరించుకుంటూ మాకు అన్ని చేసిండ్రు. దాని తర్వాత మాకు ఒక్కొక్కటి ఇచ్చిన మార్కెట్ కూడా మాకు కూలగొట్టిరు. అది కూలగొట్టించిన తర్వాత మాకు సార్ సహకరించి 120 మంది, ఆ 120 మందిలో 60 మంది నిర్మాణం జరిగింది. ఇంకొక 40 మంది కోసం నిర్మాణం జరుగుతూ ఉంటే అందరు వచ్చి అడ్డుకున్నారు. మన మున్సిపల్ సింగరేణి కార్లీస్ వాళ్ళు వచ్చి బోర్డు పాతుతాలని మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. అయితే ఇప్పుడు అది దీనికి 50 లక్షలు మాకు శాంక్షన్ చేశారు సార్. దానివల్ల మాకు నిర్మాణం జరుగుతూ ఉంటే మాకు సింగరేణి కాలనీ వాళ్ళు వచ్చేసి అడ్డుపడుతుంది సార్. మా డిమాండ్ మా భవనం మాకు కట్టియాలి, మా మార్కెట్ మాకు కట్టియాలి. మా డిమాండ్ అది ఒకటే సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మార్కెట్ విషయంలో మున్సిపాలిటీ అధికారులు అలాగే అక్కడున్నటువంటి సిబ్బందికి మధ్య వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. ఓవరాల్ గా దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్. దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కూరగాయల మార్కెట్ స్థలం విషయంలో సింగరేణి అధికారులకు మరియు మున్సిపల్ అధికారులకు మధ్య వివాదం అయితే తలెత్తింది. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణం కోసం మున్సిపాలిటీ 50 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్థలం సింగరేణికి చెందిందంటూ సింగరేణి అధికారులు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. అక్కడ బోర్డు కూడా పెట్టేందుకు ఒప్పుకోలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి కూరగాయల చిరు వ్యాపారులు కూడా అడ్డుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులు కూడా గతంలో పాత మార్కెట్ ఉన్న 30 సంవత్సరాలుగా తాము వ్యాపారం చేసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో 120 మందికి కూరగాయల మార్కెట్ భవనాన్ని నిర్మాణం పూర్తి చేశారని, మిగిలిన 40 మంది కూడా కూరగాయల వ్యాపారులకు భవన నిర్మాణం చేపట్టేందుకు ఎమ్మెల్యే సహకారంతో 50 లక్షలు నిధులతో ఇది ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఈ స్థలమంతా కూడా సింగరేణికే చెందుతుందని బోర్డు పాతడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత కొంతసేపు చేపట్టింది. పునాదులు తీసి మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టగా సింగరేణి అధికారులు మాదే అంటూ బోర్డు పాతడానికి వచ్చిన నేపథ్యంలో 40 పైగా కుటుంబాలు 40 సంవత్సరాలుగా ఈ స్థలంపై ఆధారపడి జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు మార్కెట్ భవన్ నిర్మాణానికి కనుక నిధులు మంజూరై పనులు చేపట్టిన పరిస్థితిలో సింగరేణి వాళ్ళు బోర్డు పాతటం తమ జీవితాన్ని రోడ్డును పడేసి స్థానిక అక్కడ ఉన్నటువంటి కూరగాయల చిరు వ్యాపారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి వెంటనే ఈ కూరగాయలు ఏదైతే అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నారో వాళ్ళకి సంబంధించి మార్కెట్ భవన్ నిర్మాణాన్ని వెంటనే కొనసాగేలా చేయాలని తమను ఆదుకోవాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ అంశం జిల్లా వ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తుంది. భద్రాద్రి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి కొత్తగూడెంలో చిరు వ్యాపారులకు సంబంధించి భవన నిర్మాణం మీద మాత్రం కొంత తర్జన భర్జనలు అయితే జరుగుతున్నాయి. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.